హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. చెప్పాలంటే ఇవాళ ఎవరైతే పుట్ తీసుకున్నారో వాళ్ళకి అన్ని ఫెస్టివల్స్కి కలిపి ఒకటే రోజు ఇచ్చినట్టుంది. ఓకే, కాల్ సైడ్ కూర్చొని ఉంటే మాత్రం వాళ్ళ పెద్ద పెద్ద ఎస్ఎల్స్ కొట్టుంటాయి ఇవాళ. దట్ వాస్ ఓకే. కాకపోతే మనం ఇచ్చిన టార్గెట్స్ ఏంటంటే లో బ్రేక్ అయితే ఇది ఒక టార్గెట్ అన్నాం 280, తర్వాత 240, మాక్సిమం ఈ 170 అండ్ 140 దాకా ఇచ్చాం. ఓకే, దాని తర్వాత మనం ఇంత పెద్ద ఫాలో అవుతుందని వీ డింట్ ఎక్స్పెక్ట్. కానీ మీకు చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను, ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఫిల్ కాకుండా మాత్రం మార్కెట్ పైకి వెళ్ళదు అని. ఎప్పుడైనా సరే ఆ గ్యాప్ ఫిల్ అవ్వాల్సిందే. ఫిల్ అయినాక నాకు ఒక టైంలో అనిపించింది ఫాలో అవుతుంటే మొత్తం ఈ గ్యాప్ ఈ రోజే ఫిల్ చేసేస్తారేమో అన్నంత అనిపించింది, అంత ఫాస్ట్గా ఉండే. కానీ ప్రీమియమ్స్ మాత్రం యమా పెరిగాయండి ఇవాళ. బాబా, ఒక ఎవరిదో అబ్బాయి తిన్నాను నేను, 70 80 రూపీస్కో తీసుకున్నాడు అనుకుంటా ఒక సెన్సెక్స్ది. ఓకే, తీసుకొని ఆ అబ్బాయి క్లోజ్డ్ ఇట్ అట్ అరౌండ్ 360కో ఏమో క్లోజ్ చేశాడు. కానీ అది ఎండ్ ఆఫ్ ది చూస్తే ఆల్మోస్ట్ 1200కి వెళ్ళిందండి. దాట్స్ హౌ ద ప్రీమియమ్స్ వేర్. నేను నిన్న చెప్పాను కదా, ప్రీమియమ్స్ చాలా ఉన్నాయి. ఏది ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి రెండు సైడ్లు మూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. కాకపోతే ఈరోజు ఏం జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ డౌన్ వచ్చింది, అవునా? గ్యాప్ డౌన్ వచ్చాక ట్రై చేసింది. మళ్ళీ ఈ ఈ గ్యాప్‌ని ఫిల్ చేద్దామని ట్రై చేసింది. 2, 3 టైమ్స్ చేసింది. ఇది చూడండి 1 అవర్ క్యాండిల్స్ ఇవి. ఆల్మోస్ట్ 4 అవర్స్ ఒకటే జోన్‌లో ఉండే. ఓకే, మేము ఈ యెల్లో బాక్స్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇది మాకు రీటెస్ట్ జోన్ ఉండే. ఎళ్లి ఈ బాక్స్ క్లోజ్ అయితే మాత్రం బాగా మంచిగా వెళ్తది మార్కెట్ కిందకి అని పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్నాం. సో, అది బ్రేక్ అయింది. మేము కూడా తీసుకున్నాం. ట్రేడ్ తీసుకోలేదని చెప్పను, తీసుకున్నాం. కొంచెం ప్రాఫిట్, వి మేడ్ గుడ్ ప్రాఫిట్. ఒక 25, 30%లో బుక్ చేశారు. కాకపోతే ఆ ప్రీమియమ్స్ చాలా ఎళ్ళాయి. కాకపోతే నేను చూసినప్పుడు ఐ వాస్ టెల్లింగ్ ది అదర్ గైస్, మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, ఫస్ట్ ఇక్కడ ఇది బ్రేక్ చేస్తుంది, తర్వాత ఇది బ్రేక్. ఎలా చెప్పాను అంటే సింపుల్, నాది ఇదో ఇది ఉంది చూడండి, ఇలా చూశాను ఫస్ట్. ఓకే, సరే అయితే ఇవన్నీ తీసేస్తాను. ఫస్ట్ ఇలా చెప్పా, ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది అది. ఓకే, దాని తర్వాత చూడండి హాఫ్ అన్ అవర్కి వెళ్తే ఇట్ చేంజ్, నెక్స్ట్ టార్గెట్ ఇది చెప్పాను. దాని తర్వాత మళ్ళీ 1 అవర్కి వెళ్తే ఈ టార్గెట్ అన్నాను. 1 అవర్ తర్వాత 2 అవర్స్లో ఇక్కడే ఉంది. నేను ఏమన్నానంటే ఇక్కడే ఆపేసాం. మాక్సిమం నేను చెప్పింది ఇక్కడికి ఆపేసాం. దాని తర్వాత ఏం చెప్పానంటే ఇది చెప్పాను, ఈ టార్గెట్ చెప్పాను. ఫస్ట్ ఈ టార్గెట్ చెప్పాను 23,860. 860 తర్వాత ఈ టార్గెట్ చెప్పాను 820. ఇంకా దానికన్నా కిందకి వెళ్తుందని అనుకోలే. 820 వాజ్ లాస్ట్. అక్కడికి మేము ఎండ్ చేయించాను వేరే వాళ్ళకి. ఎందుకంటే నాకు ఈ ఈఎంఎస్ ప్రకారం మాకు తెలుస్తూ ఉండే ఎక్కడ దాకా వెళ్తుంది అని. ఇప్పుడు చూడండి, ఈ మల్టిపుల్ ఈఎంఎస్ పెట్టుకుంటే ఏంటంటే మీకు టార్గెట్స్ పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి 5 మినిట్స్లో చూడండి అన్ని ఈఎంఎస్ పైన ఉన్నాయి. దట్ మీన్స్ వాట్, మార్కెట్కి ఇవన్నీ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. ఈ ఈఎంఎస్ ఏంటి ఏంటి అంటే ఇది 7, 21, గ్రీన్ ఇస్ 50, ఇది వీవ్యాప్ 100, రెడ్ ఇస్ 200, ఈ బాటిల్ గ్రీన్ 300. ఇన్ని అయితే 15 మినిట్స్లో చూసాం. ఫస్ట్ మేము బ్రేక్ డౌన్ అయినప్పుడు, ఇక్కడ బ్రేక్ డౌన్ అయినప్పుడు నేను ఫస్ట్ టార్గెట్ ఇది అన్నాను, విచ్ ఇస్ వాస్ లైక్ 2480. 2480 బ్రేక్ అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే చెప్పాను ఇది 23,960కి వెళ్ళే ఛాన్స్ ఉంది. 23,960 తర్వాత చూస్తే 23,960 తర్వాత 940 అన్నాను. 940 తర్వాత ఇంకా చూస్తే నేను చెప్పింది ఇది చెప్పాను 840, 880. 880 తర్వాత 840 వాజ్ లాస్ట్ నేను చెప్పింది. ఇక దాని తర్వాత నేను చెప్పలేదు, అక్కడికి అనుకున్నాను. కాకపోతే ఇక్కడ నుంచి రీటెస్ట్ అవ్వగలుగుతుంది, సో ప్లీజ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అని చెప్పాను. సో దాట్స్ వాట్ హ్యాపెన్ టుడే. అయితే ఇది మనం ముందే మనం కనిపెట్టగలుగుతామా అంటే దేర్ వాజ్ ఏ ఛాన్స్. అది చూసుకుంటే మనకు తెలుసు. ఒక 4 అవర్స్ చూడండి, ఇవన్నీ తీసేస్తాను చూడండి. మనకి ప్రీవియస్ సెల్లింగ్ జోన్స్ చూసుకుంటే ఇక్కడ ఉంది చూడండి, దిస్ వాజ్ ఎ సెల్లింగ్ జోన్. ఇలా పడింది చూసారా ఇక్కడ దాకా. సో నేను ఇక్కడ దాకా పెట్టుకున్నాను. అందుకే ప్రీవియస్ది 1, 2, 3, 4, 5 క్యాండిల్స్ది ఒక్కటే క్యాండిల్లో మొత్తం సెల్ ఆఫ్ వచ్చింది వాళ్ళు.
చూసుకుంటే ఇదిగోండి ఇది ఇక్కడి నుంచి పడి ఇక్కడ దాకా కవర్ అయింది చూడండి. ఇంకా మీరు అన్నాను తర్వాత అసలు ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇక్కడ దాకా వెళ్ళింది చూడండి. ఇప్పుడు చూడండి ఇది జరిగింది ఇవాళ. సో ఎవరైనా బుక్ చేసుకొని ఉంటే వెరీ గుడ్. కానీ గుర్తుపెట్టుకోండి ఇవాళ మంచి ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు మాత్రం రేపు చాలా చిన్న క్వాంటిటీతో ట్రేడ్ చేయండి. ఎందుకంటే ప్రాఫిట్స్ వచ్చాక చాలా మంది ఏం చేస్తారు, ఓవర్ కాన్ఫిడెన్స్ తోని నెక్స్ట్ డే డబుల్ క్వాంటిటీ వాళ్ళు ముందు రెగ్యులర్ చేసేదానికన్నా డబుల్ క్వాంటిటీతో ట్రై చేస్తారు. సో రేపు ఏంటంటే రేపు మాక్సిమం మార్కెట్ విల్ ట్రై టు హిట్ ఎవ్రీ వన్స్ ఎస్ఎల్. ఇంకోటి రేపు సెన్సెక్స్ది ఎక్స్పైరీ ఉంది. సో వీ మైట్ సీ అప్ సైడ్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎ లాట్. సో ఎవరైతే ఈరోజు ప్రాఫిట్ వచ్చిందో రేపు చేయకపోవడం బెటర్. చేసినా వెరీ లెస్ క్వాంటిటీతో చేయండి. ఒకటి రెండు లేకపోతే ఒక 3 ఎస్ఎల్, ఓ 10 రూపీస్ 15 రూపీస్ హిట్ అయింది అంటే ఒక 50 రూపీస్ పెట్టుకోండి ఎస్ఎల్. 50 రూపీస్ ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి, అంటే 3-4 ట్రేడ్లో ఎన్ని చేస్తుంది అది హిట్ అయింది అనుకోండి, జస్ట్ షట్ డౌన్ చేసేసి హాయిగా ఉండండి. ఈరోజు ప్రాఫిట్స్ మీకు ఉంటాయి. లేదు రేపు ఓవర్ కాన్ఫిడెన్స్తో చేశారనుకోండి, ఇవాళ ఎంత ప్రాఫిట్ వచ్చిందో రేపు దాన్ని డబుల్ పోగొట్టుకుంటారు. నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వచ్చిన ప్రాఫిట్ గాయబ్ అవ్వడానికి మీకు ఫస్ట్ 15-20 మినిట్స్ 1 అవర్ చాలు. మీరు ఈ రోజు వచ్చిన క్యాపిటల్ అంతా పోద్ది. దాని తర్వాత మీరు ఇంకా రివెంజ్ ట్రేడింగ్ చేసి ఇంకా దాన్ని ఈ రోజు ఎంత ప్రాఫిట్ చేశారో దానికన్నా డబుల్ పోగొట్టుకుంటారు రేపు. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఎవరైతే ప్రాఫిట్స్ ఉన్నాయో. ఓకే. సో ఇప్పుడు రేపు మనకి ఏంటి చూడొచ్చు అంటే చూడండి, ఇప్పుడు చూడండి మార్కెట్ ఇంత పడింది, ఇంత పడింది. సో నేనేమంటానంటే నేనేమంటానంటే ఇప్పుడు దీంట్లో రీటెస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. బాగా రీటెస్ట్ చేసి ఇట్ హ్యాస్ టు గో టు దిస్ జోన్. ఈ జోన్ దాకా వెళ్ళి రావాలి. ఈ జోన్లో ఈ రేపు మ్యాక్సిమం దే ట్రై టు ఈ జోన్లో ఉంచి మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తారు. బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ట్రేడ్ తీసుకోండి, ఇట్స్ ఫైన్. కానీ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం ఇలా ఉంది, లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ జోన్లో ఉందనుకోండి, డూ నాట్ ట్రేడ్. ట్రేడ్ చేశారనుకోండి అంతే, ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది, పై నుంచి కిందకి, పైకి ఇదే జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీరు సింపుల్ ఏంటి లాజిక్ అంటే ఈరోజు లో బ్రేక్ అయింది, సింపుల్. ఈరోజు లో బ్రేక్ అయింది 23,794 ఆ 23,800 బిలో క్లోజ్ అయింది అనుకోండి, మీరు అప్పుడు ఇది ఒక టార్గెట్ చూడొచ్చు. 23,696 ప్లస్ 23,640 ఇవి రెండు ఫస్ట్. అప్పుడు ఈ గ్యాప్ ఫిల్ అయిపోతుందండి, ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. సో మాక్సిమం నేను చూస్తున్నాను రేపు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్న ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది. గ్యాప్ ఫిల్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ విల్ థింక్ ఆఫ్ మార్కెట్ పైకి వెళ్ళడానికి ఆలోచిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఇన్ని గ్యాప్స్ కింద ఉన్నప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయకుండా మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్ళదండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే ఇదిగో ఇక్కడ కూడా చూసుకోండి, ఇగో ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది రైటా, వెళ్ళాక మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కిందకే వచ్చింది చూడండి. మళ్ళీ చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి చూడు ఎప్పుడైనా సరే అది మళ్ళీ వచ్చి ఈ గ్యాప్ ఫిల్ చేసి వెళ్ళింది చూసారా. సో దాట్స్ హౌ హ్యాపన్స్. ఎంత పైకి వెళ్ళినా సరే వచ్చి ఈ రోజు లాగానే ఒక 1-2 డేస్లో నా గ్యాప్ ఫిల్ చేసి వెళ్తుంది. సో ఇప్పుడు నాకు ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. సో మీరు రేపు మన 23,800 కింద క్లోజింగ్ వస్తే 700 and 640 టార్గెట్స్. దానికన్నా కిందకి వెళ్తే ఇంకా మీకు ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, 520 దాకా టార్గెట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ టుమారో. కాకపోతే మీకు లో బ్రేక్ అయినాకే తీసుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా బ్రేక్అవుట్ వస్తుందో దాంట్లో ట్రేడ్ చేయకండి. ఫస్ట్ బ్రేక్అవుట్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ బ్రేక్అవుట్. ఓకే. ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ బ్రేక్అవుటే అనుకుందాం. ఓకే. ఇది మళ్ళీ బాక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇది బ్రేక్ అయింది అనుకోండి, దెన్ యూ లుక్ ఫర్ దీస్ ట్రేడ్స్. అప్ సైడ్ సింపుల్గా అప్ సైడ్ అయితే నేను ఇగో ఈ జోన్ పైన 23,100 పైనే నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. దానికి టార్గెట్స్ విల్ బి 23,200 అండ్ 400, 23,300. ఇది నేను ఏం చెప్తున్నాను, గ్యాప్ అప్ ఏమైనా అయితే దెన్ వీ మైట్ లుక్ ఫర్ దీస్ థింగ్స్. ఆర్ ఎల్స్ ఈ జోన్లో ఉంటే నో ట్రేడ్, కిందకి బ్రేక్ అయితేనే ట్రేడ్. అప్ సైడ్ మీకు ఓన్లీ గ్యాప్ అప్తో అయితే అవ్వచ్చు.
ఇంత పెద్ద బయింగ్ వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇగో ఇక్కడ ఉంది చూడండి బయింగ్ 23,800 దగ్గర దేర్ ఆర్ గుడ్ బయర్స్ ప్రీవియస్‌లీ. సో, అక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళే ఛాన్సెస్ ఆర్ మోర్. కాకపోతే మనకి ఇదంతా రీటెయిల్ జోన్ ఉంది కాబట్టి వి విల్ నాట్ ట్రేడ్ ఇన్ దిస్ జోన్ విచ్ ఈస్ లైక్ 23,920 నుంచి 23,100 దాకా. ఈ జోన్‌లో ట్రేడ్ చేయకండి వెబ్ సింపుల్. అలా చేస్తేనే మీకు క్యాపిటల్ సేవ్ అవుతుందండి. ఓకేనా? థాట్స్ హౌ నేను మార్కెట్ చూస్తున్నాను. ఒక్కసారి ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. ఆప్షన్ చైన్‌లో ఈరోజు కాల్ చాలా పెరుగుంటాయి. పుట్ చాలా పడిపోయి ఉంటాయి. చూడండి పుట్స్ చాలా పెరిగాయి చూసారా? కాల్స్ చూడండి పైన పడ్డాయి. సో, ఇక్కడ కూడా చూడండి. సో, ఇది జరిగింది. సో, ఇప్పుడు చూస్తే మీకు చాలా మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి. రూ. 420 హైలో. లోనేమో రూ. 370. సో, ప్రీమియమ్స్ ఆర్ గుడ్. కాకపోతే ఏంటంటే ఇది స్టార్ట్ ఆఫ్ ది వీక్ నిఫ్టీది. సో, ఈ రోజే ఇంత మూవ్‌మెంట్ అయింది కాబట్టి మీకు మళ్ళీ అపోజిట్ ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. అంటే పైకెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రీమియమ్స్ తగ్గించారు కాబట్టి దీన్ని పెంచాలంటే మార్కెట్‌ని పైకి తీసుకెళ్ళాలి. 150 దాకా తీసుకెళ్తే దెన్ ఈ ప్రీమియమ్స్ పెరుగుతాయి. లేదు కిందకొచ్చుకుంటా ఎళ్లారనుకోండి, ఇగో ఇప్పుడు ఈ ప్రీమియమ్స్ పెరగాలి. ఈ ప్రీమియమ్స్ పెరగాలంటే కూడా మార్కెట్ ఇంకా కిందకి రావాలి. అప్పుడు ఈ ప్రీమియమ్స్ పెరుగుతాయి. సో, 2 సైడ్‌లు ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. చూడండి ఇక్కడ చూడండి మనం ఇప్పుడు 23,882 దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడండి మీకు ఆహ్, 24,000 ఈస్ హైయెస్ట్ హై. అంటే 24,000 విల్ వర్క్ యాస్ రెసిస్టెన్స్. ఇటు సైడ్ చూడండి 23,800 ఈస్ యువర్ సపోర్ట్. సో, ఈ 2 జోన్స్ బ్రేక్ అయ్యాయనుకోండి మళ్ళీ ఈ రోజులాగా ట్రెండింగ్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. సో, ఆ జోన్స్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. విల్ గెట్ గుడ్ ట్రేడ్స్. ఓకేనా? థాట్స్ ఇట్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఇది నేను చెప్పాను గదా! ఇవన్నీ. ఇఫ్ యూ గైస్ వాంట్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్ నాదొక కోర్స్ స్టార్ట్ అయిందండి. ఆ కోర్స్ 3,000 దాని వాల్యూ. అది 1 వీక్ ఉండొచ్చు, 15 డేస్. కాకపోతే నేను థియరీ ఏమో ఈవినింగ్స్ చెప్తాను. లైవ్‌లో మాత్రం మీకు లైవ్ మార్కెట్‌లో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ ఎలా ట్రేడ్ చేస్తాము, ఏంటి ఎవ్రీథింగ్ వాట్ ఆర్ ది థింగ్స్ టు లుక్ ఫర్. లైవ్ చాట్‌లో మీకు చూపిస్తాను అవన్నీ. ట్రేడ్స్ కూడా ఒకటి 2 ట్రేడ్స్ తీసి చూపిస్తాను. సో, థాట్స్ హౌ నా కోర్స్ ఉంటుందండి. వెరీ ఈజీ. చూడండి 3,000 దాని వాల్యూ. చాలామంది అనుకుండొచ్చు ఎందుకు పెట్టాలి అని. మీకు రానప్పుడు నేర్చుకోవడానికి యూ హావ్ టు స్పెండ్ సమ్ మనీ. యూట్యూబ్‌లో ఇవన్నీ వస్తాయి. యూట్యూబ్‌లో ఎవ్వరు మీకు స్ట్రాటజీ చెప్పరు. మీరు చూడండి ఏ దాంట్లోనే వాళ్ళు ఇండికేటర్ పెడతారు. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రేడ్ తీసుకున్నాను. నేను ఇంత బుక్ చేశాను అది ఇది అని చెప్తారు గానీ దే విల్ నాట్ షో యూ అని ప్రైస్ చార్ట్‌లో ఎవ్వరు చూపియరు. మీరెళ్లి యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఎతుక్కోండి. ఎవ్వరు ప్రైస్ చార్ట్‌లో మీకు ప్రైస్ మూవ్‌మెంట్ ఎలా అవుతుంది? ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను? ఎంతకు తీసుకున్నాను? అదెవ్వరు చెప్పరు. ఓన్లీ ఇండెక్స్ చార్ట్ చూపిస్తారు. నా దాంట్లో ఇక్కడ సిగ్నల్ వచ్చింది. నేను ఇక్కడి నుంచి అక్కడికి 1000 పాయింట్స్ బుక్ చేశా. 1100 అంటే బిట్‌కాయిన్‌లో. దీంట్లో చెప్తుంటారు 100 పాయింట్స్ బుక్ చేసాం, 150 పాయింట్స్ బుక్ చేసాం అని. అది ఓన్లీ మనకేంటి ఇలా చూపిస్తా నేనిగో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ బుక్ చేశాను అంటాడు. దీంట్లో అంటాడు. కాకపోతే మనకి ప్రైస్ చార్ట్‌లో ఇంత ప్రాఫిట్ వచ్చిందని చూపియరు. సో, అందుకు ఎవరికైనా రాకపోతే నేర్చుకోవడం బెస్ట్ అండి. అదే చెప్తున్నాను. నా దాన్ని కాకపోయినా వేరే ఎవరి దగ్గరైనా నేర్చుకోండి. బట్ డోంట్ స్పెండ్ మోర్ థాన్ 5,000. 5,000 కన్నా ఎక్కువ పెట్టవసరం లేదండి. ఆ 5,000లో మీకు ఎవరైనా కోర్స్ చెప్తున్నారు మీకు అర్థమవుతుందంటే గో ఫర్ ఇట్. ఎందుకంటే మీరు చూసే చాలా పర్స్పెక్టివ్ మారిపోతుందండి. మీరెప్పుడైతే ఏదైనా ట్రైనింగ్‌కెళ్తారో, కోర్స్ తీసుకుంటారో, మీరు మీరు ఏమనుకుంటున్నారో వేరే వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇట్ విల్ డిఫర్ ఎ లాట్. మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో, మీకు అది అర్థమైనప్పుడు విల్ గెయిన్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. మీ చాలా ట్రేడింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో, చూసుకోండి అది. అది నేను చెప్తున్నాను. ఓకేనండి. బాయ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.